ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. అండ్ లెట్ స్టెడ్ఫాస్ట్నెస్ హ్యావ్ ఇట్స్ ఫుల్ ఎఫెక్ట్, that you may be perfect and complete, lacking in nothing. జేమ్స్ చాప్టర్ 1 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భముల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితులు మనకు ఎదురవుతా ఉంటాయి. సహనం కోల్పోతాం, కోప్పడతాం, అబద్ధాలాడతాం, మనకు మనమే తక్కువగా ఆలోచించి డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతాం. ఇంకా కొట్టేవారు తిట్టేవారు కూడా ఉంటారు. ఇలాంటి ప్రవర్తన ఉంటే మనల్ని ఈ రోజున పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయి అని మనం గ్రహించాలి. కానీ దేవుడు ఈ నూతన నెలలో మన వద్ద నుండి కోరుకుంటుంది ఏమిటి అంటే, మనమే ఈ లోక పరిస్థితులను ప్రభావితం చేసేవారిగా ఉండాలి, కంట్రోల్ చేసేవారిగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు లోకానికి భయపడి జీవిస్తున్నావేమో, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి పాపములో పడుతున్నావేమో, ఎవరో ఏదో అంటున్నారని నీ యొక్క సహనాన్ని కోల్పోయి అన్యునిగా అన్యురాలిగా ప్రవర్తిస్తున్నావేమో, దేనికో ఆకర్షింపబడి దేనికో లోబడి నీ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ని కోల్పోయి తొందరపడుతున్నావేమో. నీవు అలా ఉండొద్దు. నీవు సంపూర్ణుడవు, సంపూర్ణురాలివి. అన్ని పరిస్థితులను ఎదిరించగల వాటిని మేనేజ్ చేయగలిగినటువంటి జ్ఞానము దేవుడు నీలో ఉంచాడు. ఎక్కడ ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు. అందుకే ఓర్పుగా ఉండండి. ఇతరుల వలె ఆవేశపడకండి, ఆరాటపడకండి, అధైర్యపడకండి, దేవునికి అప్పగించండి. ఒకసారి ఒక సహోదరి సహనం గురించి బోధించింది. ఏం జరిగినా సహనం కోల్పోవద్దు, నోటి నుండి దూషణ మాటలు రావద్దు అని చాలా చక్కగా వివరించింది. కానీ అనుకోకుండా ఆ రోజే పరీక్ష పెట్టినట్లు వారింట్లో గొడవైంది. ఆ గొడవలో ఈ యొక్క సహోదరి సహనం కోల్పోయింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంది. ఒకసారి ఆలోచించండి, మనము ఏదైతే చేయాలనుకుంటామో, ఏదైతే చేయకూడదు అని తలంచుతామో అప్పుడే మనకు పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలో మనం గెలవాలి, నిలవబడాలి, ఓడిపోవద్దు. ఆ సహోదరికి అది దేవుడు పెట్టిన పరీక్ష. బోధించింది కదా, మరి ఈమె చేయగలదా అని దేవుడు బహుశా పరీక్షించి ఉండొచ్చు. కానీ ఆమె ఓడిపోయింది, పరిస్థితులకు లోబడింది. కానీ పరిస్థితులను తన ఆధీనములోనికి తెచ్చుకోలేకపోయింది. నింద వేసినప్పుడు, మన తప్పు లేనప్పుడు, మనది పొరపాటు కానప్పుడు అనవసరంగా ఎవరైనా ఏదైనా అనుంటే భరించడం కష్టమే, సహించడం కష్టమే. అదేమి ఈజీ అని నేను చెప్పడం లేదు, కానీ దేవుడు అంటున్నారు మనము సంపూర్ణులముగా ఉండాలి, ఓర్చుకోవాలి, ఆ పరీక్షలో గెలవాలి. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. పేతురు యేసయ్యతో పౌరుషంగా ఒక మాట అంటాడు, నేను నీ కోసం చావడానికైనా సిద్ధమే, ఎవరు నిన్ను బంధిస్తారో చూస్తానని. కానీ యేసయ్యనే నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడాడు. ఎందుకు పేతురు అలా 3 సార్లు అబద్ధం ఆడాల్సి వచ్చింది? ఎందుకంటే పేతురుని తన ప్రాణ భయము అబద్ధమాడేలా చేసింది. తెలుసు అంటే చంపేస్తారేమో, నన్ను కూడా సిలువ వేసేస్తారేమో అనుకున్నాడు. అసలు అలా మాట్లాడుతున్నట్లు పేతురుకు కూడా తెలియదు. ఆ పరిస్థితిని బట్టి అలా భయముతో అలా మాట్లాడాడు. తరువాత నేను అబద్ధం ఆడానా అని బాధపడ్డాడు. అందుకే దేవుడు మనం కూడా అలానే బాధపడే పరిస్థితి కలిగి ఉండొద్దు అని కోరుకుంటున్నాడు. ఈ రోజున సెలవిస్తున్నాడు, ఓర్పుతో ఉండండి, సహనముతో జీవించండి. మనం జీవిస్తున్నది కుట్రలు కుతంత్రాలతో నిండుకొని పోయినటువంటి లోకంలో. ఇక్కడ మనల్ని మోసం చేసేవారుంటారు, ఇక్కడ మనల్ని మభ్య పెట్టేవారుంటారు, మనల్ని బాధ పెట్టేవారుంటారు, మనల్ని వాడుకునేవారుంటారు, అన్యాయంగా నిందించేవారుంటారు. వీరి మధ్య మనము వెలుగుతున్న జ్యోతుల వలె ఉండాలి. దేవుడే స్వయంగా చాలా సందర్భాలలో మన ఓర్పును పరీక్షిస్తుంటాడు. అపవాది కావాలనే మనం సహనం కోల్పోయేలా చేస్తుంటాడు. మనము దేవుడు పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గి అపవాదిని సిగ్గుపరిచే వారంగా ఉండాలి. నీవు ఒకవేళ పరీక్షలో నెగ్గితే నీవు దేవుని యొక్క
టెస్ట్ లో పాస్ అయితే నిన్ను అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. దేవుణ్ణి నమ్మిన మనము ఆత్మ ఫలాలను పొందుకొని ఓర్పు కలిగి జీవించుదాం. ఇంకా కార్యం జరగడం లేదేంటి, ఈ యొక్క లేట్ ఏంటి అని మనము నిరుత్సాహపడొద్దు. ఈ లోకాన్ని చూసి మనం అస్సలు బలహీనపడొద్దు. నానా విధములైన శోధనలను మనము జయించగలగాలి. మనము ఆశీర్వదింపబడే దీవింపబడే వారముగా మనం ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపగలిగిన మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. అద్వితీయ దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, అన్ని వేళలా పూజ్యుడవు ప్రభ, మీకు స్తోత్రములు. అయా గడిచిన జూన్ మాసం అంతా కూడా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు. ఎన్నో ఓటములు, ఎన్నో నిస్పృహలు, కృంగిపోయినటువంటి పరిస్థితులు, వాటన్నిటి నుండి ప్రభ మమ్మల్ని లేవనెత్తి మరి యొక్క నూతనమైన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభా, ఓర్పు కలిగి సహనము కలిగి మేము జీవించాలని మరి తండ్రి, ఓడిపోయే పరిస్థితుల్లో మేము ఉండకూడదని మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవని, మేము అలా జీవిస్తేనే తండ్రి మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారని తండ్రి సూటిగా మాట్లాడారు. అందును బట్టి వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారి కుటుంబంలో వారికి తండ్రి ఉన్నటువంటి అవసరతలు, అక్కరలు అన్నిటినీ తండ్రి మీ మహిమైశ్వర్యములో తీర్చండి. నా ప్రభ, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ముట్టండి. బలహీనతను మీరు తీసివేసి మీ యొక్క బలాభివృద్ధిని వారికి దయచేయండి ప్రభ. శారీరక రుగ్మతలన్నింటినీ యేసునామములో కొట్టివేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. అదే విధంగా నా ప్రభ, ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. అప్పుల భారాలన్నింటినీ యేసునామములో కొట్టివేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునంటున్నారు ప్రభా. అటు రీతిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. శాలరీ ఇంక్రీజ్ అవునట్లుగా కృప చూపించండి. కుటుంబంలో రక్షణ లేక, మారు మనసు లేక అయితే ఎందరైతే ఉంటున్నారో ప్రభా, వారందరికీ తండ్రి మారు మనసును దయచేయండి. ప్రతి ఒక్క నోరు మిమ్మల్ని స్తుతించినట్లు, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు మీరు కృప చూపించండి నా ప్రభా. ఆ కుటుంబం అంతా ప్రభా మీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి మా భారతదేశాన్ని దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారికి కూడా రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయా. మిషనరీస్ ని దీవించండి. ఇంకా తండ్రి వారు చేస్తున్న సేవను ఫలింప చేయండి, అభివృద్ధి పరచండి. అనేకులను ప్రభా రక్షించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. మరి తండ్రి సంఘ సరిహద్దులను విశాలపరచమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా, త్రాగుడు వ్యసనాల నుండి, ఆ యొక్క డ్రగ్స్ ఎడిక్షన్స్ నుంచి, మొబైల్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు మీరే గర్భఫలం ఇచ్చేది మీ యొక్క తండ్రి కృప వారి పైన ఉంచండి ప్రభా. అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించండి. గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండండి. మీ శక్తి చేత వారిని నింపండి. కావలసిన బ్లడ్ ను సమకూర్చండి. తింటున్న ఆహారంలో బలాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా. నార్మల్ డెలివరీ అవడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి విధవరాల పక్షంగా మీరుండి న్యాయంలో తీర్చండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి దిక్కులేని వారికి మీరే దిక్కై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీరు కృప చూపించండి తండ్రి. వారి పక్షంగా మీరుండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో దిగులు చెందుతున్నారో ప్రభా, మరి వేదన చెందుతున్నారో వారికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా.
ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడైన సజీవుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.